హాయ్ నమస్తే అండి. నా పేరు ఉమా. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు తోట ఛానల్. ఈరోజు ఈ వీడియో నుంచి 1వ తరగతి తెలుగు వాచకంలోని తకధిమితో పాఠం గ్రామర్ పార్ట్ వివరణ అలాగే సమాధానాలను తెలుసుకుందాం. ఈ పాఠంకి సంబంధించిన గేయం వీడియో లింక్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చూడండి. ముందుగా వినండి, మాట్లాడండి, గేయం పాడండి, అభినయించండి. గేయం ఎలా పాడాలో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తానన్నాను కదా, ఆ లింక్ని ఓపెన్ చేసుకొని మీరు కూడా ఆ విధంగా పాడండి, అభినయించండి. తరువాత పాఠం చిత్రంలో ఎవరేం చేస్తున్నారో చెప్పండి. మనకి పాఠంలో ఒక చిత్రం ఉంది కదా, ఆ చిత్రాన్ని చూసి ఎవరేం చేస్తున్నారో మీ మాటల్లో చెప్పాలి. ఇక్కడ చిత్రాన్ని చూస్తున్నారు కదా, ఇక్కడ ఒక పాప నాట్యం చేస్తుంది. ఆ పాప నాట్యానికి అనుగుణంగా పక్కనున్న పిల్లలు వాయిద్యాలను వాయిస్తున్నారు. అక్కడ ఒక పాప వీణ వాయిస్తుంది, పక్కన చిన్న పాప వయలిన్ వాయిస్తుంది, పక్కన బాబు హార్మోనియం వాయిస్తున్నాడు, అలాగే పక్కన పాప తంబురా వాయిస్తుంది, ఇంకొక బాబు తబలా వాయిస్తున్నాడు. తరువాత క్రింది చిత్రం ఆధారంగా మాట్లాడండి. ఇక్కడ ఒక చిత్రం ఉంది కదా, ఈ చిత్రాన్ని చూసి మాట్లాడాలి. ఉదాహరణకు ఇక్కడున్న పిల్లలందరూ కూడా వాయిద్యాలను వాయిస్తూ చాలా సంతోషంగా ఉన్నారు. ఇక్కడ ఒక పాప పియానో వాయిస్తూ పాట పాడుతుంది, అలాగే ఒక బాబు గిటార్ వాయిస్తున్నాడు, ఒక బాబు వయలిన్ వాయిస్తున్నాడు, ముగ్గురు బాబులు డ్రమ్స్ వాయిస్తున్నారు. ఈ విధంగా చెప్పాలి. తరువాత గేయంలోని వాక్యాలలో తబలా పదానికి 0 చుట్టండి. మనకి పాఠంలో ఒక గేయం ఉంది కదా, ఆ గేయంలో తబలా పదాన్ని గుర్తించి 0 చుట్టాలి. ఈ విధంగా గేయంలో తబలా పదాన్ని గుర్తించి 0 చుట్టాలి. తరువాత క్రింది వాక్యాలలో తబలా పదానికి 0 చుట్టండి. క్రింద 2 వాక్యాలు ఉన్నాయి కదా, ఆ వాక్యాలలో తబలా అనే పదం ఎక్కడుందో గుర్తించి ఈ విధంగా 0 చుట్టాలి. తరువాత క్రింది చిత్రం చూడండి, పదం చదవండి, వర్ణమాలలో గుర్తించండి. ఇక్కడ ఒక చిత్రం కనిపిస్తుంది కదా, ఆ చిత్రం పేరు క్రింద ఉంది, ఆ పేరు చదవాలి. త-బ-ల, తబలా. ఈ తబలా పదంలో ఉన్న అక్షరాలను వర్ణమాలలో గుర్తించాలి. ఈ వర్ణమాల మీకు టెక్స్ట్ బుక్లో 9వ పేజీలో ఉంది. ఇక్కడ మీరు తబలా పదంలో ఉన్న అక్షరాలను గుర్తించాలి. తరువాత క్రింది గళ్ళల్లో అక్షరాలు చెప్పండి. ఇక్కడ క్రింద గళ్ళు ఉన్నాయి, గళ్ళల్లో అక్షరాలు ఉన్నాయి కదా, ఆ అక్షరాలను చెప్పాలి. త, బ, ల. అలాగే గళ్ళు కింద సంఖ్యలు కూడా ఉన్నాయి. ఆ సంఖ్యలు ఆధారంగా క్రింద ఉన్న ప్రశ్నలకు సమాధానాలను చెప్పాలి. మొదటిది, 1వ అక్షరం ఏమిటి? 1వ అక్షరం ఏమిటి? త. 2వ అక్షరం ఏమిటి? 2వ అక్షరం బ. 3వ అక్షరం ఏమిటి? 3వ అక్షరం ల. 1, 3 అక్షరాలు కలిపి చదవండి. 1, 3 అక్షరాలు కలిపి చదివితే వచ్చే పదం ఏమిటి? త, ల, తల. 3, 2, 3, 2 అక్షరాలు కలిపి చదవండి. 3, 2, 3, 2 అక్షరాలు కలిపి చదివితే వచ్చే పదం లబలబ. ఈ విధంగా సంఖ్యల ఆధారంగా కింద ఉన్న ప్రశ్నలకు సమాధానాలను రాయాలి. తరువాత క్రింది బొమ్మలు బ మరియు లా అనే అక్షరాలతో మొదలవుతాయి. వాటి పేర్లు చెప్పండి. క్రింద మనకి 4 బొమ్మలు ఉన్నాయి, ఆ బొమ్మలకి పేర్లు ఉన్నాయి. మీరు గమనిస్తే పైన ఉన్న 2 బొమ్మల పేర్లు బ అనే అక్షరంతో మొదలవుతాయి. అలాగే క్రింద ఉన్న 2 బొమ్మల పేర్లు లా అనే అక్షరంతో మొదలవుతాయి. అంటే బడి, బంతి పదాలు బ అక్షరంతో మొదలవుతాయి. లడ్డు, లవంగం అనే పదాలు లా అక్షరంతో మొదలవుతాయి. తరువాత పదాలను చదవండి, బ అక్షరానికి 0 చుట్టండి. ఇక్కడ కొన్ని పదాలు ఉన్నాయి కదా, ముందు ఆ పదాలను చదవాలి. తల, బండ, తలగడ, లవంగం, లత, బలపం, తడవడం, గడగడ, తబల, బడబడ, తడపడం, లత,
తలగడ ఈ విధంగా పదాలను చదవాలి. ఇప్పుడు ఈ పదాలలో తా అనే అక్షరం ఎక్కడుందో గుర్తించి ఈ విధంగా సున్నా చుట్టాలి. తరువాత గుర్తులు ఆధారంగా చుక్కలను కలుపుతూ అక్షరాలు రాయండి. క్రింద మనకి చుక్కలు ఉన్నాయి కదా, ఆ చుక్కల్ని కలుపుతూ అక్షరాలు రాయాలి. త, బ, ల అక్షరాలను చుక్కలతో రాయాలి. తరువాత చుక్కలు కలుపుతూ గీతల్లో రాయండి. ఇక్కడ త, బ, ల అనే అక్షరాలు ఉన్నాయి కదా, ఆ అక్షరాలను కింద లైన్లలో చుక్కలు ఉన్నాయి, ఆ చుక్కలు కలుపుతూ ఈ విధంగా రాయాలి. తరువాత క్రింది గల్లల్లోని అక్షరాలతో ఏర్పడే పదాలు రాయండి. క్రింద గల్లల్లో కొన్ని అక్షరాలు ఉన్నాయి కదా, ఆ అక్షరాలను మాత్రమే ఉపయోగించి కొన్ని పదాలను పక్కనున్న లైన్లలో ఈ విధంగా రాయాలి. తర్వాత పిల్లలు చుక్కలు కలుపుతూ చిత్రం గీయండి, రంగులు వేయండి, పేరు రాయండి. ఇక్కడ ఒక చిత్రం కనిపిస్తుంది కదా, పక్కనే చుక్కలతోటి ఒక చిత్రం ఉంది. ఆ చిత్రాన్ని మీరు చుక్కలు కలుపుతూ గీసి రంగులు వేయాలి. అలాగే ఆ చిత్రం పేరును పక్కనున్న గీత మీద రాయాలి. ఏంటా చిత్రం? తబలా. తబలా అనే పేరుని ఈ గీత మీద ఈ విధంగా రాయాలి. నాకు వేరొక ఛానల్ కూడా ఉందండి, డ్రీమ్ కిచెన్. ఈ ఛానల్లో మీకు డిఫరెంట్ ఫుడ్ రెసిపీస్ అనేవి ఉంటాయి. రెస్టారెంట్, అలాగే బేకరీ స్టైల్ రెసిపీస్ ఉంటాయి, స్వీట్స్ ఉంటాయి, బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ ఉంటాయి. చాలా సింపుల్ వేలో ఇంట్లోనే మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంటుంది. ఈ ఛానల్కి సంబంధించిన లింక్ని కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఒకసారి చూడండి. మీకు యూస్ఫుల్ అనుకుంటే, మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. మీరు బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల నెక్స్ట్ నేను అప్లోడ్ చేసే వీడియో నోటిఫికేషన్ అనేది ముందుగా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.